రుద్రాలి హత్య కేసులో రైల్వే లోకో పైలట్ ను అరెస్ట్ చేశామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. 12 లక్షల బంగారం, 47,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. బుర్ఖా, ఫేక్ నెంబర్ ప్లేట్ తొలగించిన స్కూటీతో నేరం జరిగిందని, సాంకేతిక దర్యాప్తుతో హత్య మిస్టరీని ఛేదించామన్నారు ఎస్పీ. నేరస్తుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం నుంచి తప్పించుకోలేడని, కుటుంబ పరిచయాన్నే అవకాశంగా మార్చుకుని నిందితుడు ఆ వృద్ధురాలిని హత్య చేశాడని చెప్పారు. కాలంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 69 సంవత్సరాల రుద్రాల్ని మర్డర్ ఫర్ గెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు కూడా అతను ఆంధ్రా బ్యాంక్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. భర్త జస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. ఆ వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి పాత పరిచయం ఉన్న వ్యక్తి, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిన వ్యక్తి వాళ్ళ ఊర్లో. ఆమె దగ్గర ఉన్న నగలు, కొంత డబ్బు కోసం ఆమెను హత్య చేసి ఆ నగలను తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపేష్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాల నుండి లోకో పైలట్గా నెల్లూరులో పనిచేస్తున్నాడు. తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ అయిన ఆఫీసర్స్ అందరూ ఖచ్చితంగా